వచ్చి ఏమన్నా పేదలకు ఇచ్చావా? ఏమైనా స్కీమ్స్ అమలు చేసావా అంటే ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ? ఎవరి జేబుల్లోకి పోయినాయి? అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం నమ్మండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు అమలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చారనేది వాస్తవమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అదేమంటే బుస్ ధూమ్ మంత్రం అన్నీ అయిపోయినాయి. ఎవరిని ఏమైనా మాట్లాడితే మాత్రం ఒప్పుకోలేక మొత్తం అన్నీ కూడా నెరవేర్చాము అనేటువంటి ఒక అబద్ధాలు ఇవాళ ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందు 4 పేజీలు మాత్రమే ఉన్నటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేశాం. మొదటి సంవత్సరంలో మొదటి 12 మాసాల్లో నేను గర్వంగా చెప్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని హామీలను 90% నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం చేస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసి మొదటి సంవత్సరంలోనే 90% వాగ్దానాలను నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది లబ్ధిదారులు తెలుసా? 3.58 కోట్ల మంది లబ్ధిదారులు మా హయాంలో మొదటి సంవత్సరంలో ఉన్నారు. 40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో పడే విధంగా మేము చేశాం మొదటి సంవత్సరంలోనే. 1, 2, 3 సంవత్సరాల్లో కాదు, ఫస్ట్ ఇయర్లోనే 12 మాసాల్లోనే చేసినటువంటి ఘనత 3.58 కోట్ల మంది లబ్ధిదారులకి మేము లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేశాం. 40,627 కోట్లు డైరెక్ట్గా వారి ఖాతాల్లో పడే విధంగా చేశామనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. 5 సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాల్లో మొత్తం డీబీటీ ప్రకారం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రకారం 2,73,756.17 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా డీబీటీ ద్వారా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు నాన్ డీబీటీ ప్రకారం 1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం నాన్ డీబీటీ ద్వారా. మొత్తం డీబీటీ నాన్ డీబీటీ మొత్తం కలిపితే 4,58,360.43 కోట్ల ప్రయోజనం చేకూర్చి మేనిఫెస్టోని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, 143 హామీలు అన్నాడు. ఏమి నెరవేర్చామంటే బుస్ ఏమీ లేదు. అదేమంటే ఇప్పుడు 13,000 అని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. దానిలో కూడా దగా మోసం తప్ప మరొకటి లేదు. ఎక్కడ దొరికితే అక్కడ లెక్కలు తప్పులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ అంటున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందికి ఇచ్చేసాయంట, ఈయన తక్కువ మందికి ఇస్తా అంట, దీనిలో దొంగ లెక్కలు ఉన్నాయంట. ఆయనకే అర్థం కావట్లేదంట. సంవత్సరం అయినా కూడా అర్థం కావట్లేదంట. మరి సంవత్సరం అయినా కూడా నీకు అర్థం కాకపోతే ఎందుకు అయ్యా నువ్వు మంత్రి? నాకు అర్థం కాలేదు. ఎంతో పెద్ద పరివారం ఉంటుంది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్గా. 12 మాసాలైనా నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ముద్దబ్బాయి అని అర్థం. అదేమంటే అంతకుముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద దాని మీద దీని మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చేస్తున్నారు. ఇకపోతే సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి చూద్దాం. చంద్రబాబు నాయుడు అన్నీ అయిపోయినాయి, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నాలిక మందం అని కోస్తున్నాడు కదా. ఆడబిడ్డ నిధి పథకం, అయ్యా నువ్వు చెప్పిందేగా, మేమేం అడగలేదుగా, ప్రజలేం అడగలేదుగా. ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్ళు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1.80 కోట్లు మంది ఉన్నారు. వీరికి నెలకు
1,500 రూపాయలు చొప్పునిస్తే 18,000 సంవత్సరానికి ఇవ్వాలి. హామీ ఇచ్చావు, నువ్వు ఇచ్చిన హామీనే. దీని ప్రకారం 32,400 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వాలి నువ్వు ఆడబిడ్డ నిధి కింద. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు 32,400 కోట్లు ఎగనామం పెట్టావుగా, ఒక సంవత్సరం ఎగనామం పెట్టావు. వాళ్ళు ఇప్పుడు తుస్సు ఏమీ లేదు, ఇంత దీని మాటే లేదు. అదేమంటే మేము అన్ని సూపర్ 6 అమలు చేశాం, ఎవరు మాట్లాడటానికి లేదు, మాట్లాడితే ఊరుకోను అని డప్పాలు కూస్తున్నావు. ఇంకపోతే దీపం పథకం అంట సప్పగా ఆరిపేశారు దీపం పథకాన్ని. దీపం పథకం ప్రకారం చూస్తే లెక్కల ప్రకారం, నేనేమి లెక్కలు లేకుండా రాజకీయంగా ఏదో అవాకులు చవాకులు పేలాలని అనుకోవడం లేదు. 1,59,000 1,59,20,000 గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి 3 సిలిండర్లు ఇస్తా అన్నావు. ఒక్కొక్క సిలిండరు 855 రూపాయలు. ఈ 3 సిలిండర్లు ఇస్తే ఎంత ఖర్చు పెట్టలే నువ్వు చంద్రబాబు నాయుడు గారు? 4,083.48 కోట్లు అవసరం. కానీ తొలి ఏడాది 865 కోట్లు ఇచ్చావు. మొదటి సంవత్సరం 865 కోట్లు ఇచ్చావు. ఎంత ఇవ్వాలి? 4,083.48 కోట్లు ఇవ్వడానికి బదులు కేవలం ఒక్క సిలిండర్ ఇచ్చి 865 కోట్లు ఇచ్చి దీపం పథకం అయిపోయింది అన్నావు. ఎంత ఎగ్గొట్టావు? 3,218.48 కోట్లు ఎగ్గొట్టావు దీపం పథకం కింద. ఏం చెప్పు దీని సంగతి చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ చెప్తున్నావు కదా అన్నీ అయిపోయినాయి, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, సూపర్ 6 అమలు చేసేసాను అని దబాయించే కార్యక్రమం చేస్తున్నావు. నీకు మీడియా ఉందని, వంది మాగదులు ఉన్నారని, ఎవరైనా ఏదైనా గట్టిగా మాట్లాడితేనో వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి లోపల పెట్టేస్తానని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. కానీ ఈ సంవత్సర కాలం నువ్వు పథకాలను అమలు చేయటం కాదు, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకొచ్చి లోపలేయటం, బెయిల్ రాకోకుండా చేయటం, ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరిస్తూ వచ్చావు తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనేటువంటి పద్ధతే నీ దగ్గర లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇంకపోతే ఉచిత బస్సు ఏమైందబ్బా? ఉచిత బస్సు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాబు చెప్పండి అయ్యా, ఉచిత బస్సు మీరు అమలు చేస్తే నెలకి 275 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మా అంచనా ప్రకారం. సంవత్సరానికి ఎంత అవుద్ది? 3,500 కోట్లు అవుతుంది. ఓ సంవత్సరం ఎగ్గొట్టేసరిగా మహిళలకి 3,500 కోట్లు. మరి సూపర్ 6 అమలు చేశానంటే నాకు అర్థం కాలేదు. నువ్వేదో పాపం ఈ ఉచిత బస్సు ఇస్తావని అనంతపూర్ నుంచి శ్రీకాకుళం నుంచి బస్సులోకి వచ్చి ఈ అద్భుతమైన అమరావతిని చూద్దాం అనుకుంటున్నారు పాపం మహిళలందరూ కూడా. అద్భుతమైన అమరావతిని చూసి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నిర్మిస్తున్నాడు, 1,00,000 ఎకరాలు తీసుకుని నిర్మిస్తున్నాడు అని చూద్దామని అనుకుంటున్నారు పాపం. కానీ ఈ ఉచిత బస్సు ఎగ్గొట్టేసి మహిళలను మోసం చేసినటువంటి దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 50 ఏళ్ళకే సరే ఉచిత బస్సు అట్లా తుస్సు అయిపోయింది అనుకో, దీపం పథకం ఏమో సగం ఆరిపేసావు, సగం కూడా కాదు, ఓ పావు తోటి మొత్తం ఆరిపేసావు, అది కూడా ఆరిపేస్తావు నాకు తెలుసు. ఇకపోతే 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది వారికి నెలకి 4,000 చొప్పున ఏడాదికి 9,600 కోట్లు పెన్షన్ ఇవ్వాలి. ఇచ్చావా మొదటి సంవత్సరం? ఎగ్గొట్టేసావుగా మొత్తం, అది కూడా ఎగ్గొట్టావు. ఇలా ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసినటువంటి మీరు సూపర్ 6 అమలు చేశాను పెద్దగా నువ్వును మీ అబ్బాయి కలిసి గావు కేకలు పెడితే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే ఇక నిరుద్యోగుల గురించి, ఆ నిరుద్యోగుల గురించి ఎంత కొట్టాడంటే డప్ప అంత కొట్టాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నాడు, ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇది రెండోసారి మోసం, మొదటిసారి కాదు. అప్పుడు కూడా అన్నాడు 2014లో కూడా నిరుద్యోగ భృతి అన్నాడు, మోసం చేశాడు. ఇవాళ మళ్ళా 20 లక్షల మంది ఉద్యోగాలకి ఇస్తాం, లేకపోతే 3,000 చొప్పున ఇస్తాం అన్నాడు. 3,000 చొప్పున మీరు ఇస్తే 7,200 కోట్లు ఇవాళ మీరు బడ్జెట్లో పెట్టి ఇవ్వాలి. బడ్జెట్లో పెట్టి ఇచ్చారా? ఇవ్వాల. అది మోసం చేశారు.
అదేమంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తామని దాన్ని ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారు. దానితో పాటు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ దానికి సంబంధం లేకుండా రైతులకు 20,000 ఇస్తామన్నాడు ఏడాదికి. రైతులకి ఒక్కొక్కరికి అన్నదాత సుఖీ భవ పేరు బాగుందిగా, తల్లికి వందనం లాగా అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు ఇస్తామన్నావు. ఏది 20,000 రూపాయలు ఇవ్వాల. మొత్తం ఈ రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వాళ్ళు మొత్తానికి ఏటాకి ఎంత ఇవ్వాలంటే 1,716 కోట్ల రూపాయలు 20,000 చొప్పున చెల్లించాలి. దానికి పంగనామాలు పెట్టేశావు. పంగనామాలు పెట్టేసి అద్భుతం అమోఘం మా పరిపాలన చూడండి మమ్మల్ని చూడండి అని నీకు మీడియా అనుకూలంగా ఉంది ఎక్కువ ఛాన్స్ అని డప్పాలు కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీరు అన్నీ ఎగ్గొట్టారు. ఏది ఒక్కటి కూడా ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చాల. సూపర్ 6లో నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ. తల్లికి వందనం అది కూడా చాలా ప్రెషర్ తర్వాత తల్లికి వందనం చూశారుగా మీరు. రికార్డింగ్ డ్యాన్సుల్లో కూడా పెట్టారు. పాట పాడుతుంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఎక్కడికి వెళ్ళినా ఇదే విపరీతమైన ప్రెషర్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విపరీతమైన నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చేసేది గత్యంతరం లేక తూతూ మంత్రం చేసి ఇచ్చేశాం పో అని చెప్పేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలనేటువంటి మనస్తత్వం లేకోకుండా ఏ విధంగా అయితే ఎవరైతే తన గురించి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే విమర్శిస్తారో వారందరి మీద కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఏమైనా నేను సుప్రీంకోర్టు ఏం చెప్పింది నేను ఒక మోడరేటరు కూర్చున్నప్పుడు ఆయన నవ్వాడని చెప్పారు. అక్కడ నవ్వితే ఆయన మీద క్రిమినల్ కేసు పెడతారా? ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వారి మీద మీరు పెట్టుకోండి, తప్పలేదు. మీరు పెడతారా? 41 నోటీస్ ఇవ్వాల్సిన కేసులో మీరు ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అయినా చిత్రం ఏంటంటే దాని మీద ఎక్కడి దాకా వెళ్ళారంటే ఏటుగా ఆయన పట్టుకొచ్చారు. ఇంకోటి చెప్తున్నా చాలా విచిత్రమైంది. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత దారుణం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ పెడతారా అంటే బెయిల్ రాకుండా చేయటం కోసం. అది ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారు తీసేశాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఒక మోడరేట్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? నవ్వితే అరెస్ట్ చేస్తారా? మేము ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మేము నవ్వుతాము, నవ్వినంత మాత్రం ఇంటెన్షన్ ఆపాదిస్తారా మీరు? ఇది చాలా తప్పు అని తక్షణమే వదిలిపెట్టమని ఆర్డర్స్ కూడా నిన్న ఇచ్చిన విషయం చెప్పాను. ఇచ్చిన విషయం మీరు చూశారు. అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదు అని ప్రాథమికంగా సుప్రీంకోర్టు హైయెస్ట్ కోర్ట్ ఆన్ ది ల్యాండ్ ఇవాళ చెప్తే ఇవాళ మళ్ళీ గుంటూరులో ధర్నా చేస్తారండి మహిళలు అంటే ఎవరు ఏంటంటే భారతమ్మ గారు క్షమాపణ చెప్పాలంట. అంటే మీకు భారతమ్మ గారి మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నడిపిస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున సుప్రీంకోర్టు మోడరేటర్కే సంబంధం లేదని చెప్పిన తర్వాత సాక్షికే సంబంధం అని అడుగుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మీరు అనవసరంగా సాక్షి పత్రిక మీద అపాసులు అనవసరమైన విషయాలు మీరు మాట్లాడారు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడారు, దాడులు చేశారు, ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అనవసరంగా సాక్షి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైంది. మీరు చేసినటువంటి